హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వేవ్స్. ఈరోజైతే కనుక కొన్ని ఎక్సెల్ సైజ్ నైటీస్ అయితే వచ్చినాయండి. స్టిచ్చింగ్ దగ్గర నుంచి చాలా రోజులైంది ఈసారి ఎక్సెల్ స్టిచ్చింగ్ చేయించక. ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే ఆర్డర్ అయితే పెట్టేసుకోండి. సమ్మర్ వచ్చింది కాబట్టి మీకు నచ్చితే అయితే తీసేసుకోండి, ఎందుకంటే కొద్దిగా మళ్ళీ స్టిచ్చింగ్ దగ్గర నుంచి రావటం అయితే లేట్ అవుతుంది. మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇది వచ్చి చెస్ట్ లూజ్ 25 అండి, వన్ సైడ్. హ్యాండ్ లూజ్ వచ్చి 8 వస్తుంది. హైట్ వచ్చి 56 వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ స్ట్రైట్ కట్ అని అడుగుతున్నారు. కాదండి, బ్యాక్ సైడ్ వచ్చి బాడీ జాయింటే. బ్యాక్ సైడ్ కొద్దిగా తక్కువ కుచ్చులు ఉంటాయి, ఫ్రంట్ సైడ్ కొద్దిగా ఎక్కువ కుచ్చులు ఉంటాయి. కాస్ట్ వచ్చి 390. క్లాత్ వచ్చి జ్యోతి కాటన్. హోల్సేల్ అయితే కాదండి, ఫిక్స్డ్ రేటు. అలాగే సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తామండి. ఇప్పుడు చూపించే అన్ని నైటీస్కి డబల్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. హైట్ 56 అని చెప్పాను కదా, ఒకవేళ మీకు హైట్ కూడా కావాలి అంటే ఫోల్డ్ చేసిస్తాను. ఫోన్లోకి రియల్కి కలర్ అయితే డిఫరెంట్ ఉంటుందండి. వీడియోలో ఆది నైటీల ప్రకారం అయితే స్టిచ్చింగ్ చేయమండి. స్టార్టింగ్లోనే అన్నీ చెప్తున్నాను, ఎందుకంటే ప్రతి వీడియోలో మ్యాక్సిమం చెప్తున్నాను అండి. ఎందుకంటే మళ్ళీ తెలియకుండా మీరు ఏమైనా కొద్దిగా దూరం అయ్యి వచ్చారనుకోండి, మళ్ళీ మేము ఇక్కడ స్టిచ్చింగ్ లేదు, ఆ మోడల్స్ స్టిచ్ చేయము అని అంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని ముందే చెప్తున్నాను. కొంతమంది అయితే ఏకంగా నువ్వు రోజు వీడియోలో చెప్తున్నావు కదమ్మా అని అనేస్తున్నారు. నేనైతే ఏ వీడియోలో మీరు తెచ్చిన మోడల్స్ కుడతామని చెప్పట్లేదు. మా దగ్గర ఉన్న నెక్స్ వరకే అండి. ఏమన్నా చెస్ట్ లూజ్ కొద్దిగా కావాలన్నా, డీప్ నెక్ అయినా కావాలన్నా స్టిచ్ చేస్తాము. అది కూడా ఒక్కొక్కసారి పావించి అటు ఇటు అవుతుంది. నేను ఆర్డర్ తీసుకునేటప్పుడు అవి కూడా చెప్తానండి. ఎగ్జాక్ట్గా మీరు ఇప్పుడు 8 అంటే 8 రాదండి, ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు అవుతుందని. అది ఒకవేళ ఇచ్చి కుట్టించుకోవాలనుకున్న వాళ్ళకే చెప్తున్నాను. ఇప్పుడు హైట్ కూడా మీకు స్టిచ్ చేసి ఇస్తా అన్నాను కదండి. ఒకవేళ హైట్ ఎక్కువ అయితే, ఒకవేళ మీకు ఆల్రెడీ మిషన్ ఉంది అంటే షింక్ అయ్యాక స్టిచ్చింగ్ వేసుకోవటం బెటరు. ఎంత కరెక్ట్గా ఎంత షింకుద్దో ఐడియా ఉండదు కదండి. కస్టమర్స్ చెప్పడం అసలు కొంతమంది అస్సలు షింకట్లేదు అంటారు, కొంతమంది 1 ఇంచుకి మించి షింకట్లేదండి మీరు స్టిచ్చింగ్ వేసేయండి అంటారు, కొంతమంది ఏమో అసలు ఒక 10 అంగుళాల దాకా షింకుద్ది అని అంటున్నారు. అంటే నేను ఎవరిది తీసుకోవాలో తెలియదు కాబట్టి, మీకేమన్నా మిషన్ ఉంది అంటే కనుక మీరు స్టిచ్ చేసుకోవటం బెటర్. లేదు అంటే ఏమంటే వేసి ఇస్తామండి, మాకైతే ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఒకవేళ ఎక్కువ షింకితే మీరు కుట్టూడు తీసుకోవాల్సి వస్తుంది. దాని గురించి అంతా చెప్పుకొచ్చాను. ఫోన్లోకి రియల్కి కలర్ కంపల్సరీ డిఫరెంట్ ఉంటుందండి. మీకు ఏమన్నా కలర్ పోతుందా, క్లాత్ స్టిఫ్నెస్ ఉందా, స్టిచ్చింగ్ బాగుంటుందా అండి అట్లా డౌట్ ఉన్న వాళ్ళైతే కనుక ప్లీజ్ ఒక్కటే తీసుకొని చూడండి మేడం. మీకు బాగుంది అని అనిపిస్తే కంటిన్యూ అవ్వండి, లేదు అంటే మీ ఇష్టం, డ్రాప్ అయిపోవచ్చు. నేను ఇప్పుడు చెప్పినవన్నీ ప్రతి వీడియోలో యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఎవరైనా చూసేవాళ్ళు ఒక్కళ్ళు కొత్త వాళ్ళు చూసినా తర్వాత ఫ్యూచర్లో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా కూడా ఇబ్బందే కదా అన్నట్టు రోజు చెప్పిందే చెప్తున్నాను. కాస్ట్ వచ్చి 390 ఫిక్స్డ్ రేటు. మళ్ళీ కొంతమంది మీరు వీడియోలో 320 చెప్పారు, 350 చెప్పారని అంటున్నారండి. మళ్ళీ ఆ వీడియోని మాకు సెండ్ చేయండి అంటే ఇంకా అసలు వాళ్ళు కాల్ కూడా చేయట్లేదు. నేను 390 ఫిక్స్డ్ రేట్ మేడం, మీరు ఎన్ని తీసుకున్నా అని చెప్తున్నాను. ఒకవేళ క్లాత్ రేటు ఆల్రెడీ పెరిగింది, ఒకవేళ ఇంకా రేటు పెరిగితే మాత్రం నైటీ కాస్ట్ కూడా పెరిగిద్దండి. ఇప్పుడు చూపించేవన్నీ ఎక్సెల్ 25 చెస్ట్ లూజ్లో. నేను నా దగ్గర ఎక్కువ సేల్ అయ్యేదే నేను కుట్టిస్తాను కదండి. నెక్కులు పైకి ఉండటం వల్లనే నాకు ఒక రకంగా ఇంత దూరం వచ్చి తీసుకెళ్తున్నారు. దాని గురించి నేనైతే హై నెక్సే పెట్టిస్తాను. 5 నుంచి 5.5 లోపు ఉంటుందండి ఫ్రంట్. బ్యాక్ సైడ్ అయితే ఒక 4 వస్తుంది. మీకు ఇంతకు మించి డీప్ కావాలి, అంతకుముందు యాక్చువల్గా 3.5 పెట్టించాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొద్దిగా ఒక హాఫ్ ఇంచు పెంచాను. చాలామంది అయితే నైటీసే కదండి, ఏముంది కొద్దిగా కలర్ అటు ఇటు అయినా, ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు అయినా అనే వాళ్ళే ఎక్కువ ఉన్నారులేండి.
కాకపోతే మనకు అవి గుర్తుండవు కదా, ఎవరైనా ఒక్కళ్ళు ఏదైనా అన్నయ్య ఎక్కువ గుర్తుంటాయి. గుర్తుంటాయి పక్కన పెడితే మళ్ళీ ఇంకొకరు కూడా ఇలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కదా, దాని గురించి చెప్తున్నాను అనమాట. ఇలా ఫ్రంట్ అయితే ఓపెన్ లేవండి, ఇప్పుడు చూపించినవి అన్నీ క్లోజ్డ్ నెక్కే. షో బటన్ కూడా స్టిచ్ అయ్యట్లేదండి, చాలామంది ఇష్టపడట్లేదు. ఎవరైనా కావాల్సిన వాళ్ళ వరకు కావాలి అంటే మాత్రం వాళ్ళ వరకు పెడతాను. అలాగే ఇది లోపల కొద్దిగా క్లాత్ వేస్తామని చెప్పా కదండి, ఇది వైట్ కలర్ క్లాత్ వేస్తాము దగ్గర. ఎప్పుడన్నా నేను నైటీ పెట్టికోట్స్ కుట్టిస్తాను చూసారండి, ఆ క్లాత్ అదే మేము పాపులైన్ క్లాత్తో నైటీ పెట్టికోట్, ఆ క్లాత్ ఏమన్నా మిగిలితే కొద్దిగా ఇట్లా మ్యాచ్ అయ్యేది ఉంటే వేస్తున్నాను. ఇప్పుడు సపోజ్ మీరు ఒక నైటీ కొన్నారనుకోండి, ఇది తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ వీడియోలో నేను కనుక వైట్ వేస్తే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు, అంటే అప్పుడేమో మ్యాచింగ్ వేసారమ్మా ఇప్పుడు ఏంటో వైట్ వేసారని. మీకు ఆ క్లాత్ వేస్ట్గా పడేయటం ఎందుకని ఇట్లా వేపిస్తానమాట అంతే. ఇది వచ్చి పాపులైన్ క్లాత్ నైటీ పెట్టికోట్లకి కుట్టి సైడ్కి మిగిలిన క్లాత్తో ఇలా కుడుతున్నాను. లోపలైతే ఎక్కువ శాతం అయితే వైట్ కలర్ క్లాతే ఉంటుందండి, ఇట్లా వైట్ కలర్ క్లాతే ఉంటుంది. ఇది ప్యూర్ కాటనా అని, అసలు కాటన్ వేయొచ్చు కదా అని ఎన్ని డౌట్స్ అడుగుతున్నారో. మీరు ఒకవేళ ప్యూర్ కాటన్ కావాలంటే వేస్తాం మ్యామ్, ఇవైతే మేము కేజీల ప్రకారం కొనుక్కొస్తాను నేను, అవి కొద్దిగా మిక్స్డ్గా వస్తాయి అన్నమాట. మరీ అంత బరక్కుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే తీసుకోనండి, అవి బాగానే ఉన్నాయి. కంప్లైంట్ అయితే ఎవరో ఒక్కళ్ళిద్దరే చేశారులేండి, అంత ఇదైతే చెయ్యరు. ఇది ఊరికే చూపిస్తున్నాను. ఇది బ్రాండెడ్ నైటీ అండి, పెద్ద బ్రాండ్ కంపెనీ వాళ్ళే ఇలాంటిది వేస్తున్నారు. దీనికంటే అసలు 10 రెట్లు బెటర్గానే ఉంటుందండి మాదైతే. అంటే ఓన్ స్టిచ్చింగు ఈ రేట్ ఎక్కువ అంటారు, లోపల క్లాత్ మీరు అదే వేసారంటారు, అంటే దాని గురించి చూపిస్తున్నాను. నా అది అన్నిటితో పోల్చుకుంటే నేను వేసే క్లాత్ అయితే బాగానే ఉందని నా ఫీలింగ్. మీరు ఒకవేళ అది వైట్ వద్దు అని అంటే కనుక నా దగ్గర ఇది చెప్పా కదా, పర్టికులర్గా చెప్పిన వాళ్ళ వరకు అది వేస్తాను. ఒకవేళ ఫ్రంట్ మొత్తం అయితే వేయనండి, మళ్ళీ లైనింగ్ అన్నాను కదా అని ఫ్రంట్ అండ్ బ్యాక్ ఊహించేసుకుంటున్నారు. ఓన్లీ ఫ్రంట్ ఈ నెక్ పార్ట్ వరకే వేస్తాము. డైరెక్ట్ షాప్కి రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా రావచ్చండి, విజయవాడ పటమట సెంటర్లో ఉంది. అలాగే సింగిల్ నైట్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తాము. కొరియర్ చేశాకైతే 4-5 డేస్ టైం అయితే పడుతుంది. డైరెక్ట్ షాప్కి రావాల్సిన వాళ్ళు గూగుల్లో లక్ష్మీ నైటీస్ అని లొకేషన్ పెట్టుకుని కూడా వస్తుంది. అలాగే లాస్ట్ 2 మినిట్స్ వీడియో ఉందండి, అడ్రస్ అండ్ లొకేషన్ అని, అది చెక్ చేస్తే విజయవాడ టచ్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోయిద్ది. ఏమైనా నెక్ డీపు హైట్ ఎక్కువ, ఇప్పుడు 56 కదండి, 60, 62 అట్లా హైట్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కొద్దిగా ముందే అయితే ఆర్డర్ ఇవ్వండి. కొద్దిగా సమ్మర్ వచ్చే కొద్దీ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ ఫ్రెండ్సే అండి, వాళ్ళు ఊరు వెళ్తారు కదండి సమ్మర్లో, అట్లా ఊర్లు వెళ్తే కనుక 20 డేస్ పైన కూడా పట్టొచ్చు. అందుకే ప్లీజ్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం, వాళ్ళు హైట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ కుట్టించుకోవాల్సిందే కాబట్టి ఆర్డర్ ఇచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా ముందే ఇచ్చుకోండి. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.